ఈ వీడియో చూశాక మీరు ఐపీఎల్ చూసే విధానం మారిపోవచ్చు. మీరు క్రికెట్ చూస్తున్నారని అనుకుంటున్నారు, కానీ నిజమేంటంటే ఐపీఎల్ మ్యాచ్లో ఆడేది టీమ్స్ కాదు, మీరు. డ్రీమ్11, క్రెడ్, స్విగ్గీ, రూపే, ఎస్ బ్యాంక్ ఇంకా ఎన్నెన్నో. ఈ స్పాన్సర్స్ లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్లేయర్స్తో కాదు, మీతో ఆడిస్తున్నారు. మీరు యాడ్ చూసినా లేదా యాప్ ఇన్స్టాల్ చేసినా వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళకి వస్తుంది. క్రికెట్ అనే పేరుతో మీ అటెన్షన్ని కొంటున్నారు. ఐపీఎల్ అంటే గేమ్ కాదు, ఒక ప్లాన్డ్ మార్కెటింగ్ ట్రాప్. స్పాన్సర్స్ క్రికెట్ని సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళ బిజినెస్ని బిల్డ్ చేస్తున్నారు. స్పాన్సర్స్ ఫ్యాన్స్ని కాదు, ప్రాఫిట్స్ని టార్గెట్ చేస్తున్నారు. డ్రీమ్11లో 7.5 crore యూజర్స్ ఆడిన రోజు 50 to 100 crores బిజినెస్ అవుతుంది. ఐపీఎల్ మీడియా రైట్స్ని 48,000 crores అమ్మడం, మ్యాచ్లో 10 seconds యాడ్కి 15 lakhs ఛార్జ్ చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఈ వీడియోలో మనం ఐపీఎల్ స్పాన్సర్స్ ఎందుకు యాడ్స్ పైన లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారో, ఇంకా ఫ్రాంచైజీస్ కోట్లు సంపాదిస్తున్న 20 crore rupees ప్రైజ్ మనీ కోసం ఎందుకు ఆడుతున్నారో, ఇంకా ఐపీఎల్ రాగానే మన ఇండియన్స్లో ఎందుకు డిస్రెస్పెక్ట్ స్టార్ట్ అవుతుంది అనేది తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ మీ థాట్స్ కామెంట్స్లో చెప్పండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో.